ఏమ్మా ఇప్పుడు ఇంత మీరు గురుసేవలో ఉండి ఇన్ని పారాయణాలు, ఇన్ని స్తోత్ర పారాయణాలు, ఇన్ని చరిత్ర పారాయణాలు, గురు పారాయణాలు చేశారు, ఇన్ని క్షేత్రాలు తిరిగారు, ఇంతమంది అవధూతలుగా. కానీ మీకు అనుకోకుండా కొన్ని సిద్ధులు ప్రాప్తించినాయి అని చెప్తుంటారు. సిద్ధులు కాదండి, సిద్ధులు ప్రాప్తించడం కాదు. నేను ఏదన్నా అంటే జరుగుతుందండి. ఎందుకంటే నేను మహాత్ములు దర్శించడం, మహాత్ముల అనుగ్రహం పొందాను కదా. అందరూ పొందుతాం, నేను ఒక్కదాన్ని గొప్ప కాదు, అందరూ పొందుతారు. ఎప్పుడైతే నువ్వు పారాయణాలు చేసి, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే వికారాలు పారేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తాయండి. అవి సిద్ధులు కూడా కాదు, సిద్ధులు కూడా అనరు. మన మాటే మంత్రం, వాక్శుద్ధి. మన మాటే మంత్రం అవుతుందండి. మన మాట చెప్తే, నేను అట్లా చాలా మందికి, మా వాళ్ళందరికీ, మా దత్తబిడ్డలందరికీ ఒక నమ్మకం, అమ్మ చెప్తే జరుగుతుంది. అమ్మ చెప్తే జరుగుతుంది కాదు, ఎప్పుడు ఏ గురువు కూడా కానివ్వండి, ఏ తల్లి మన అమ్మాయినా కూడా, మన ఇంట్లో మన అమ్మ తల్లి ఉంది, మన తల్లి పరీక్ష తప్పుతావరా నువ్వు అని చెప్పొద్దు. ఎప్పుడైనా వెళ్ళి అమ్మ నువ్వు పరీక్ష పాస్ అవుతానమ్మా అని చెప్తే, నువ్వు పాస్ అవుతారు, అద్భుతంగా పాస్ అవుతారు, స్టేట్ ఫస్ట్ వస్తావరా అని చెప్పొద్దా? నువ్వు రాయలేవరా, నువ్వు చదవలేవరా అని చెప్పొద్దా? చెప్పండి. నెగిటివ్ మాట ఎప్పుడు ఏ తల్లి వాడదు, పాజిటివ్గానే చెప్పుద్ది. అలాగే నేను కూడా పాజిటివ్గానే చెప్తాను. అరే మీరు పాస్ అవుతారా, మీకు ఉద్యోగం వస్తుందా, మీ పెళ్ళి అవుతుందిరా, మీకు అద్భుతంగా ఉంటారా, మీ జీవితం మీ చేతుల్లో ఉందిరా, ఇంతే నేను చెప్పే మాట వాళ్ళకి అద్భుతంగా. అంతేగాని నిరాశగా మీకు అవదపోండి, మీకు ఇదిగో చేసుకోకుండా పారాయణ చేసుకోండి, మీకు పని అవదపోండి, సిద్ధమంగళ చేసుకోకుంటే మీరు గురువు అనుగ్రహం పొందరిపోండి, ఇలా చెప్పనండి. చదివేది చదవంది ఇవన్నీ కూడా స్వామి ఇష్టం, స్వామి చేయించుకుంటారు. మనమెవరు చెప్పడానికి? మనం ప్రతి ఒక్కరిని కూడా మన బ్లెస్సింగ్స్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉంటే అన్ని అద్భుతాలు. అందుకే నేను అదే చేస్తాను కాబట్టి, అందుకే ఆ మాటే మంత్రం అవుతుంది. అవునవును. అంటే కానీ జరగబోయేవన్నీ తెలిసిపోతున్నాయి మీకు ముందని మీ వాళ్ళంతా చెప్తున్నారు. అలా ఏం కాదని, జరగబోయేవి తెలిస్తే మనం ఇంకా ఈ స్థితిలో ఎందుకు, జరగబోయేటి కాదు. కొన్ని అవి నాకనే కాదండి, అందరికీ కూడా తెలుస్తాయి. దేనికంటే మనం ఎప్పుడు అదే తాదాప్యంలో ఉంటాం కాబట్టి కొన్ని అనిపిస్తాయండి. కొన్ని ఎవరన్నా మన ఇంటికి ఏ మనిషి వచ్చేది కూడా రాత్రి కళలో స్వప్నం ద్వారా తెలుస్తాయండి. ఏమని పొద్దున్న ఈ కొత్త మనిషి వాళ్ళ కళ్ళలో, రాత్రి ఈయన వచ్చారు కదా, ఏమండి రాత్రి మీరు వచ్చారండి కళ్ళు అని జిల్లెలు కూడా అమ్మ భక్తులు అప్పారావు గారు ఉన్నారండి, ఆయన కల్లో కనిపించారు. పొద్దున్న లేసి మన ఇంటికి వచ్చారు, తలుపు తట్టారు. ఎవరో చెప్పారంట, నిర్మలమ్మ లలితాదేవి ఉపాసకులని. ఆయన పొద్దున్న లేసి ఏలూరు నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు జిల్లెల మూడులో. అయితే ఆయన తలుపు తట్టి రాత్రి లలితా సహస్రం అద్భుతంగా పంచగట్టుకొని హాల్లో చదువుతున్నారు. ఇదేంటి అనిపించింది. అట్లా ప్రతిదీ నాకు అట్లా తెలుస్తాయి, ఎవరన్నా వచ్చేది అట్లా తెలుస్తాయండి. అంటే ఏదైనా మంత్రోపదేశాలు మీ దగ్గర తీసుకుంటున్నారా? తీసుకుంటారండి, తీసుకుంటారు. అందరికీ నేను అంటే మళ్ళీ నేను చెప్తాను, నన్ను గురువు అనొద్దండి, నాకు భయం అండి. గురువు అనే పదం చాలా భయం అండి. గురువు అంటే మళ్ళీ నాకు నా ఫీలింగ్ అది. గురువు అంటే వీళ్ళందరూ నన్ను ఎక్కడ మళ్ళీ ఒక స్థాయిలో పెట్టేస్తారేమో, గురువు అంటే మళ్ళీ ఎక్కడ కొబ్బరికాయలు వచ్చి నాకు కొట్టేస్తారేమో, లేకుంటే ఏదో అనేస్తారేమో, ఆ స్థాయిలో ఉంటే మళ్ళీ నేను ఎక్కడ కింద పడిపోతామేమో. ఎప్పుడైనా మనము అహంకారం వచ్చేస్తుంది కదండి. ఒక పెద్ద స్థాయిలో మన ఎవరు ఆ స్థితి చేసేది ఎవరు? భక్తులే. ఇప్పుడు పాపం నాకు ఏ ఆశలు ఉండవు, నాకు ఇలాగా ఇట్లా ఉండాలి అట్లా ఏ ఆశలు ఉండవు, కానీ కలిగించేది ఎవరు? భక్తులు కలిగిస్తారు. అప్పుడు నాలో అహం పెరిగిపోతే, అందుకని ఎక్కడికక్కడ నేను తగ్గించుకుంటూనే ఉంటాను. కాదు, నేను అసలు నిజంగా ఎవరికి గురువు అండి? అందరికీ గురువు భగవంతుడే కదా. లేదు, మంచి ఒక స్థితిలో ఉన్న వాళ్ళు గురువులుగా తీసుకున్నారు, ఇప్పుడు ఎంతమంది ఉద్ధరిస్తున్నారు, అంతే తప్ప నేను ఒక అమ్మలా ఉండిపోవాలనుకుంటానే తప్ప ఇప్పుడు ఒక గురువులా ఉండనండి. గురువు అంటే వాళ్ళకి భయం, నాకు భయం. కాబట్టి ఆ మధ్య లేకుండా ఒక అమ్మలా ఉన్నాను అనుకో, అమ్మ ప్రేమతత్వంతో లాలిస్తుంది, వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, వాళ్ళు చక్కగా అందరితో చాలా సరదాగా ఉండొచ్చు. అమ్మతత్వం, అమ్మ పోస్ట్ వేరు కదా. అందుకే నాకు అమ్మ పోస్ట్ వేరు కాబట్టి నేను అమ్మ తత్వంలోనే ఉంటాను. అందుకే మీరు అమ్మ అని పిలవండి, ఎవరు గురువు అని పిలవద్దండి. అలా అయితేనే నేను మంత్రం ఇస్తాను అని చెప్తాను. అది కూడా మంత్రం కూడా వాళ్ళు ఇంకా సాధన చేసుకుంటాం, ఏం అడిగితే నేను అదిగి తీసుకోండి అమ్మా ఇలా నేను చెప్పను. ఏంటి గురు మంత్రం ఇస్తారా లేకపోతే ఇంకా దత్తమంత్రమే ఇస్తాను. అలా చాలా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా చేసుకుంటూ ఉండడం కోసం అంతే తప్ప నేను గురువు అనే భావంతో కాదు. ఒక అమ్మ తల్లైనా మొదటి తల్లి కూడా గురువే కదా బిడ్డలకి. అలా నా బిడ్డలకు నా బిడ్డలంటే మా దత్తబిడ్డలు నన్ను ఒక గురువుగా వాళ్ళు భావించుకుంటారు. నన్ను గురువు అని పిలవద్దండి, అమ్మ అని పిలుచుకోండి, ఇంతే. మీరు నాకు గురువు అని మిమ్మల్ని అడిగితే మీకు ఎవరు గురువు? నాకు నిజం చెప్పాలంటే లలిత ఉపాసకులని కదా, శ్రీ విద్య
అంటే పంచదశి ఉమ్. బాల ఉమ్. ఇవన్నీ గన్నవరం భువనేశ్వరి పీఠం చిదానంద భారతి సరస్వతుల వారు ఇచ్చారు నాకు మంత్రాన్ని. ఉమ్. ఆయన ఇప్పుడు లేరు, ఉమ్. కానీ నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాను. వెళ్ళి ఆయన నాకు మంత్రం ఇచ్చిన ఒక 5-6 ఏళ్ళకు ఆయన అప్పటికే ఆయనకు 95, 96 వచ్చినాయి. ఉమ్. కానీ నాకు మంత్రం ఇచ్చినాక ఒక 5-6 ఏళ్ళకి ఆయన శరీరం వదలడం జరిగింది. ఉమ్. అయినా సరే ఇప్పుడు నాకు గురువు ఎవరు లేరు. ప్రత్యక్షంగా నా గురువు ఎవరు అంటే భగవంతుడే అని చెప్తా, అంటే దత్తుడే. ఉమ్. ఇంకా అందుకే ఆయనకి గురువు కాబట్టి అన్ని ఆయనకి చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడుకోవడం ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటా. అవునండి. మంత్రం ఇచ్చిన ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయి ఉమ్. చివరిగా మీరు విశ్రమించే టైం, నిద్రపోయే ముందు మీరు ఏం చెప్పించుకుంటారు చెప్పండి. సిద్ధమంగళూరుతమే సిద్ధమంగళూరుతం లేదా శ్రీపాదరాజ శరణం ప్రపద్య నిత్యం అలా జరుగుతూ ఉంటుంది. ఉమ్. శ్రీపాదరాజ శరణం ప్రపద్యే శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యాన్ని అని 1,000,000 సార్లు జపించాలని నాకు ఒక చిన్న సంకల్పం. ఉమ్. దాన్ని ఇప్పుడు ఒక 10 లక్షల దాకా చేసుకుంటున్నాను. అవును. అలా ఒక చేతికి ఒక ఇది ఉంటుంది అనమాట, జపం చేసుకునేది. ఉమ్. అలా ఎవరితో వాళ్ళు వస్తుంటారు, మాట్లాడుతుంటారు, నా పార్ట్నర్కి చేసుకుంటా నడుస్తూ ఉన్న జపం చేసుకుంటూ పోతూ ఉంటాం. ఉమ్. అంటే పైకి పెదాలతో కాకుండా అలా చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగా అవును. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు కూడా ఈ కర్మలు దగ్ధం అవుతాయమ్మా. అయ్యో నామస్మరణతో కర్మలు దగ్ధం కాని వాళ్ళని ఎవరిని చూడలేదండి మనం. ఇంకా అందరూ దగ్ధం అయిపోయిన వాళ్ళే కాదు. ఎందుకంటే కలియుగం అంటేనే నామస్మరణ కదండి. కలియుగంలో భగవంతుని చేరి దగ్గర మార్గం ఏదైనా ఉందంటే అది ఒక్క కేవలం నామస్మరణే. అది నీ భగవంతుడు ఏది నీకు ఇష్టమైతే ఆ నామం అలాంటి ఇదే అని నేను చెప్పను. మీకు గోవిందనామం ఇష్టం, నాకు దత్తనామం ఇష్టం, సాయి వాళ్ళకు సాయినామం ఇష్టం. ఎవరైనా సరే మొత్తం నామం జపిస్తూ ఉంటే పర్వతాలు లాంటి పాపాలను కూడా పగలగొట్టబడుతుంది నామం అండి. ఎన్నో జన్మని తెచ్చుకున్న కర్మల్ని కూడా పోగొడుతుంది ఒక్క నామస్మరణే. నామస్మరణ అంటే ఒక నామమే కాదు, నువ్వు లలిత కావచ్చు, లేదా కీర్తనలు కావచ్చు, లేదా పాటలు కావచ్చు, లేదంటే ఒక పారాయణం కావచ్చు, ఏదైనా నామమే కదండి. అందుకే లలితాదేవులు కూడా నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అంటే నామపారాయణం అంటే భగవంతుడికి అంత ఇష్టం. దత్తుడికి అందుకెందుకు దిగంబర శ్రీపాదుల దిగంబర అనే నామాన్ని జపించుకొని అద్భుతం హాస్పిటల్లో వేసి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. మొన్న జరిగిన ఒక చిన్న లీల చెప్పమంటే చెప్తాను. మన గ్రూప్ లో రోజు ఒక అతను, ఆయన పేరు గుత్తా శ్రీనివాస్ గారు వస్తుంది పేరు. ఆయన హాస్పిటల్లో పాపం ఏదో బాగాలేక అడ్మిట్ అయ్యాడంట. మన కురుపుల్లో ఆయన చెప్పిన లీల, నేను ఎవరిని మీ లీలలు చెప్పండి నేను అడగను, వాళ్ళే చెప్తూ ఉంటాను. ఆయన ఆ కురుపురంలో వచ్చి చెప్తున్నాడు, ఆయనకి ఏదో బాగాలేకుంటే ఆయనకి ఎవరు ఏదో జబ్బు అని చెప్పారట. అంతమంది 5 మంది డాక్టర్లు దగ్గర చూపిస్తే 5 మంది కూడా ఏదో ఇంకా ఆపరేషన్ చేయాలి ఏదో అన్నారంట. ఇంకా వాళ్ళు ఏదో స్టంట్ వేస్తున్నారంట, ఏదో చేస్తున్నారట. ఆయన మనసులో నా శరీరానికి ఇది మీరు చేసుకోండి, నా నామం నేను చేసుకుంటానని జయ గురుదత్త శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ గురుదత్త అని అనుకుంటూనే ఉన్నాడట. అసలు ఆ శరీరంలో బాధ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదంట. అద్భుతంగా నన్ను స్వామి బయటేశాడమ్మా, నా జీవితం అందరూ ఈయన చనిపోతాడు, మీరు అందరూ బంధువులు పిలిపించుకోండి, మీరు చేయమంటే చేస్తాము అన్నారట. కానీ నా నామం నన్ను బతికిచ్చిందమ్మా, నా దత్తనామం అని కురుపునుడు గర్వంగా ఆయన మన ఛానల్లో చెప్పాడండి. మరి నామస్మరణ అంత ముఖ్యమైంది కదా కలియుగంలో, అదే కదా నాన్న. కాబట్టి కర్మల్ని మాత్రం ఖచ్చితంగా ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే మనం రోజు ఎన్ని పాపం మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాం, అంటే తెలియదు కదా. పాపం మాటలు అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసినా మనం చేసేదే కదా పాపం. కళ్ళతో చేస్తాం, మనసుతో చేస్తాం, చేతులతో చేస్తాం, కాళ్ళతో చేస్తాం, ఎన్నో పాపాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఒక 10 జీవులు చంపింటా నేను, కింద ఎన్నో తెలియకుండా సూక్ష్మజీవులు ఉంటాయి, అది కూడా మన కర్మలు. అలాంటి కర్మలు ఏదైనా సరే మనం అద్భుతంగా పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా భగవన్ నామస్మరణ అద్భుతం.